హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్నాం. సో వీళ్ళంతా కూడా కుమారి ఆంటీ ఎప్పుడు వస్తుంది, తను ఫుడ్ ఎప్పుడు తీసుకొస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చూడొచ్చు పక్కన అన్ని ఫుడ్ సెంటర్లు ఉన్నా కానీ వీళ్ళంతా కూడా కుమారి ఆంటీ ఫుడ్ ఎప్పుడు తీసుకొస్తుందని ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ. సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫుడ్ ఎంత ఫేమస్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇంకా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. కొంతమంది ఇక్కడ ఫుడ్ కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు, కొంతమంది ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో అసలు ఇక్కడ వీళ్ళంతా కూడా పక్కన ఫుడ్ సెంటర్లు ఉన్నా కానీ కుమారి ఆంటీ ఫుడ్ కోసమే ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో చూసారు కదా ఈ క్రౌడ్ ఇక్కడ. సో కుమారి ఆంటీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అసలు ఎటువంటి ఐటమ్స్ చేశారు ఏంటి అని ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్నారు. పక్కన ఏ ఫుడ్ సెంటర్ ఉన్నా కానీ కుమారి ఆంటీ రావడం కానీ ఇక్కడ ఎంత హడావుడి జరుగుతుందో, ఎంత క్రౌడ్ ఉందో చూస్తున్నారు కదా. సో ఆంటీ కానీ ఈ మధ్యన ఏంటి మీ ఫుడ్ గురించి చాలా మీమ్స్ వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి. 1000 రూపాయలు ప్లేట్ ఏంటి అసలు అది? అది ఏంటంటే నాన్న ఇప్పుడు ఎదిగే చోట ఎక్కడైనా ఉన్నదే అది కదా. అది ఒక బాబు తెలియక పెట్టాడు దాన్ని. ఏంటంటే అది 6 నెంబర్స్ తిన్నారు. అది 6 నెంబర్స్ మళ్ళీ డబుల్ కర్రీ తిన్నారు. ఎగ్స్ ఇవాళ ఎగ్స్ కూడా రేట్ ఎంత ఉన్నాయి? నేను మరి 10 రూపీసే అమ్ముతున్నాను, 7 రూపీస్ ఎక్కువ. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు అమ్మేది, ఎక్కడైనా సరే రోడ్ సైడ్. ఇవాళ నావి ఎక్కువ వీడియో వాళ్ళకి కూడా చెప్తాను నేను, నాన్న ఎంత ఉందో నష్టం అంతే ఉంది, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది మీ వల్ల. ఎందుకంటే అంతకుముందులో ఇంత పబ్లిక్ లేకుండే, ఇవాళ యూట్యూబ్ల వల్లే కొంచెం పబ్లిక్ పెరిగింది కొంచెం. ఇంకా ఇవాళ కొద్దిగా ఒక 4 ప్లేట్లు అమ్ముకోగలుగుతున్నాం. లేదంటే ఇది వరకు 300, 200 అలా అమ్ముకునేవాళ్ళు. ఇవాళ 400, 500 అమ్ముకుంటున్నామంటే మీ మీడియా వల్లే. కానీ దానికి హ్యాపీ. కానీ ఇదేంటంటే ఇంకోటి, దీన్ని ఎలా ఇచ్చేస్తున్నారంటే ఇప్పుడు గిరాకీ అందరూ బతకాలనే కోరుకుంటా, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనే కోరుకుంటా. అది దీనివల్ల ఇది వేరే ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2011 నవంబర్ 29 స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ బిజినెస్ ఎట్లా ఉండేది? మీ ప్లేట్ అప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? అది స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ రోజు 5 కేజీలతో స్టార్ట్ చేసామమ్మా. రెండో రోజు 7, మూడో రోజు 10, అట్లా వారం తిరిగేటప్పటికి కట్ట, నెల తిరిగేటప్పటికి 2 బ్యాగులకు వచ్చింది. నెల తిరిగేటప్పటికి అప్పటి నుంచి కూడా నాకు ఒక కస్టమర్ వస్తే ఒక కస్టమర్ ఇంకొక ఇద్దరు, నా ఇద్దరు ఇంకొక ఇద్దరు, అలా పెరిగింది నాకు. ఫస్ట్ అన్లిమిటెడ్ అట్లా స్టార్ట్ చేశారు. ఫస్ట్ అంటే అప్పుడు రేట్లు తక్కువ ఉండే కాబట్టి సింగిల్ 20 రూపాయలు, ఫుల్ ఏమో 40 రూపాయలు. తర్వాత మళ్ళీ కొంచెం ధర అప్పుడు 500, 600 అలా ఉండేది బ్యాగ్. తర్వాత మళ్ళీ 700, 800 అయినాక మళ్ళీ 10 రూపాయలు పెంచుకుంటూ వచ్చాం. అప్పుడు 30 రూపాయలు సింగిల్, ఫుల్ ఏమో 50 రూపాయలు అలా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడేమో మరి రేట్లు ఇవాళ ఆ రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే ఇవాళ 1750 రూపాయలు వేయం కట్ట. సరుకులు కాదు కూరగాయలు అన్నీ పెరిగినాయి. దాన్ని బట్టి రేట్లు పెంచడంలో ఒక 20 రూపీస్ తప్పేం కాదు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, రోడ్ సైడ్ అందరూ పెంచాం, ఒకళ్ళమే కాదు. కాకపోతే అదేంటంటే ఇప్పుడు నా ఒక్కదాన్నే పర్లేదు, ఎందుకంటే అది ఎక్కడైనా ఒకటే రేట్, నేను ఒక్కదాన్నే కాదు కదా కదా అనుకుంటే ఎన్ని అనుకుంటే వాళ్ళకే. ఇప్పుడు ఎంత ప్లేట్ ఎంత అమ్ముతున్నారు ఏంటి? ఇప్పుడు 120 అమ్మా, నాన్ వెజ్ 120. అయితే ఆల్ మిక్స్ ఇంకోటి అంత రేటా అంటున్నారు. మళ్ళీ ఆల్ మిక్స్ లో 450 రూపీస్లో మొత్తం 9 ఐటమ్స్ ఇస్తున్నారు. చికెన్, నాన్ వెజ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదో ఒక ఐటమ్ 450 రూపీస్కి. ఇన్ని ఐటమ్స్ ఎక్కడ ఏ హోటల్లో 450 రూపీస్కి పెడతారో చెప్పమనండి. నో ప్రాబ్లం అన్నందుకు నాకేం లేదు. 450కి ఎవరు పెడతారు? ఎందుకంటే మేము సొంతంగా చేసుకున్నాం కాబట్టి మాకున్నంత వరకు ఇంకా మనుషుల్ని పెట్టుకుని చేసుకుంటే నాకు ఇవి కూడా మిగలవు. దానికి కూడా అంటున్నారు, అది కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది దాన్ని, అంతేనా? ఎంత క్రౌడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు? ఇదమ్మా యూట్యూబ్లో వచ్చిన కాడి నుంచి ఇంత క్రౌడ్. లేదంటే
మామూలుగా ఉండేది కానీ ఎప్పుడు కూడా నాకు 11:30కి వచ్చేదాన్ని 3:30 కల్లా ఎప్పుడు అయిపోయేవి. కాకపోతే నిదానంగా అంటే ఎప్పుడు ఖాళీ లేకుండా ఉండేది, ఎప్పుడు ఉంటూనే ఉండేది. కాకపోతే ఇంత క్రౌడ్ అనేది యూట్యూబ్లో ఇంకా ఎక్కువ ఇదైనాక ఇంకా సెలబ్రిటీలు బాగా రావటం వల్ల సెలబ్రిటీలు వచ్చినాక కూడా కొంచెం బాగా పెరిగింది. ఇవన్నీ సో ఆంటీ ఏంటి అసలు ఈ కస్టమర్స్ అందరూ కూడా ఇప్పటికీ కూడా మీరు 2 hours మేము కూడా వెయిట్ చేసాం, ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఫుడ్ ఇంకా అయిపోయింది. సో అంటే రెగ్యులర్గానే ఇట్లానే ఉంటుందా? సో ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ వచ్చారా? అంటే ఇట్లా యూట్యూబ్ వాళ్ళు వచ్చినాక పర్వాలేదు పబ్లిక్ కొంచెం అది నేను చెప్పే కన్నా ఎందుకు ఎంతమంది వస్తున్నారు అనేది పబ్లిక్ని అడిగితే బాగుంది. నేను పబ్లిక్ని అడిగాను, వాళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చూసి వచ్చానని చెప్తున్నారు. చాలా మంది మిమ్మల్ని చూడడానికి వచ్చామని చెప్తున్నారు. చాలా మంది ఆంటీని చూడడానికి వచ్చామని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం మాయ చేస్తున్నారు మీరు? మీ ప్రేమ ఆప్యాయత కూడా కలిపి పెడుతున్నారు ఏంటి ఇక్కడ? అంత వాళ్ళ అభిమానం అంతే. ఎంతమంది వచ్చి ఉంటారు ఈరోజు? అంటే ఇవాళ కొంచెము తక్కువనే తీసుకొచ్చాము, ఎందుకంటే ఇవాళ రిపబ్లిక్ డే కదా, అందుకోసమని. అంటే పెడతారు కదా ఎక్కడైనా ఇది. అంటే మీ గెస్ట్ ఎంతమంది వచ్చి ఉండొచ్చు ఈరోజు? ఇవాళ అంటే ఎన్ని తెచ్చినా కానీ వస్తున్నారు కానీ నాకు ఇప్పుడు ప్లేట్లు వెళ్తానికి ఎక్కువ ప్లేట్లు పోవట్లే, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలు ఎక్స్ట్రా వేయించుకుంటున్నారు. దానివల్ల అంటే సింగిల్ ఒక కర్రీ 2 కర్రీలు అట్లా తీసుకున్నా పర్వాలేదు, మళ్ళీ తీసుకున్నాక మళ్ళీ డబల్ వేయించుకునేటప్పటికి ప్లేట్లు తగ్గిపోతున్నాయి, కర్రీస్ వెళ్ళిపోతున్నాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎంతమంది వచ్చారో మీరు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఒక 50% అయితే వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఇంతకు ముందు నుంచి చూస్తూ ఉన్నా బయట నిలబడి. 50% ఇక్కడ క్రౌడ్ చూసి మనకి ఈరోజు ఫుడ్ దొరకదు, ఇంతమంది ఉన్నారు కదా, మనం లోపలికి రావడానికి ఇబ్బంది. అసలు ఇంకా లేడీస్ ఫ్యామిలీస్తో కూడా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉండిపోయారు. సో వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఇంకా బాగుండేది ఇక్కడ అని చెప్పేసి. సో మీరు ఎంతమందిని ఈరోజు క్రౌడ్ ఎంతమందికి మీరు ఫుడ్ సప్లై చేసి ఉంటారు? ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? ఇవాళ అయితే రోజు అయితే 500 అమ్ముతున్నాను, ఇవాళ అయితే అన్ని ప్లేట్లు పోలే. ఇవాళ అయితే అంటే ఎక్కువ, ఇవాళ ఒక సుమారు ఒక 350-400 దాకా వెళ్ళొచ్చు ఇవాళ. అంటే ఇప్పుడు ఇంత బిజినెస్ పెరిగింది, సో ట్రాఫిక్ కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ. వచ్చిన కస్టమర్స్ కూడా ఈ క్రౌడ్ని చూసి భయపడి వెనక్కి వెళ్తున్నారు కదా. సో మరి మీరు ఈ ఫుడ్ని ఎట్లా సప్లై చేయాలి? ఇప్పుడు వచ్చే కస్టమర్ ప్రతి వాళ్ళకి కూడా మనం ఫుడ్ అందించాలి, ఇబ్బంది లేకుండా అందరూ తిని వెళ్ళేలాగా ఈ ప్లేస్ అనేది సరిపోవట్లేదు కదా. సో దానికి సంబంధించి మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి అంటే కొంచెం సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది ఇది, ఎందుకంటే ఇది రేకులు కొద్దిగా కొంచెం అవతలకి కొంచెం ఎంత అంటే ఇంత ఊరిని 2 అడుగులు జరిపినా చాలు. గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే కొద్దిగా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా బాగా సర్వ్ చేయాలి. కానీ పాపం షర్ట్ల మీద పడిపోతున్నాయి చాలా మందికి. సో ఎంతమంది వచ్చినా కానీ మీరు బిజినెస్ ఇక్కడే రన్ చేస్తారు? అవునాను. ఏదైనా హోటల్ పెట్టడం, రెస్టారెంట్ లాంటిది ప్లాన్? అంత స్తోమత లేదు నన్ను. స్తోమత లేదా? అంటే సోషల్ మీడియాలో మీ రేంజ్ చాలా వేరు, డైలీ 1 lakh సంపాదిస్తున్నారు, 1 crore ఫ్లాట్ కొన్నారు రీసెంట్గా. ఇటువంటి మీమ్స్ ట్రోల్స్ మీ మీద వస్తున్నాయి. మీరు రండి, మా ఇంటికి కూడా చూపిస్తాను. మాది MA నగరు, ఏది మియాపూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాల MA నగరు. అది కూడా నోటరీ ఫ్లాట్ నోటరీ ఫ్లాటు. అది కూడా 30 లక్షలు పెట్టి కొన్నాము, అది మళ్ళీ 20 లక్షలు అప్పే ఉంది. 10 lakhs. ఇన్ని సంవత్సరాల కష్టం ఇప్పుడే కదా నాన్న పబ్లిక్ పెరిగింది. యూట్యూబ్లో వచ్చినాక కొంచెం పబ్లిక్కి తెలిసి ఇప్పుడు ఇలా రావటం. అంటే ఫస్ట్ నుంచి టేస్ట్ బాగుంటుందని ఫస్ట్ నుంచి నా దగ్గర కొంచెం నలుగురు ఎక్కువనే ఉంటారు. కాకపోతే ఇంకా పబ్లిక్ పెరగడానికి కారణం ఏంటంటే మీ యూట్యూబ్ల వల్ల కొంచెం. డైలీ రెగ్యులర్గా మీరు చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ డైలీ రెగ్యులర్గా చికెన్, మటన్, ప్రాన్స్, సో ఇవన్నీ కూడా ఎన్ని కేజీలు చేసుకుని వస్తారు? ఏది చికెన్ అయితే 100 kgs పెడతాను. చికెన్ మాత్రం. మటన్ 10 కిలోలు. ఫ్రాన్స్ అన్నీ 3 కిలో. ఎన్ని కర్రీస్ తెచ్చినా కర్రీస్ వెళ్ళిపోతున్నాయి ముందల. ఓన్లీ కర్రీస్ అమ్ముకున్నట్టుంది ఇప్పుడు, రైస్లు వెళ్ళట్లే. ఇంకా కర్రీస్ అంటే చికెన్ కర్రీ ఓన్లీ కర్రీ అయితే రైస్తో పాటు అయితే ఎక్స్ట్రా 70 రూపాయలు, కర్రీ అయితే 100 రూపీస్. మామూలుగా ఎక్స్ట్రా కర్రీలు చాలామంది ఎంచుకుంటున్నారు అట్లా. మ్యాక్సిమం ఎంత బిజినెస్ అవ్వచ్చు డైలీ రెగ్యులర్? రోజు మా రోజు 60,000 వస్తాయి. అంటే మొత్తం అన్నీ కలిపి 60,000 అంటే దాంట్లో ఖర్చులు 50,000 ఖర్చులు పోతాయి.
50,000 ఖర్చులు పోతాయి, 10,000 ఉంటాయి. 10,000లో మళ్ళీ పని వాళ్ళకి ఇది ఇవ్వాలి కదా, అన్నీ పోగా నాకు 1,50,000 దాకా మిగులుతాయి నెలకు. సో రీసెంట్గా సందీప్ కిషన్ వచ్చారు కదా, ఏం చెప్పారు? బాబు కూడా అక్క కంగారు టెన్షన్ పడొద్దు, ఎదిగే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఇలాగే ఇది చేస్తారు, మీరు టెన్షన్ పడొద్దు, ఇవన్నీ పట్టించుకోవద్దు, మీ ఫుడ్ బాగుంది కాబట్టి మీకు పబ్లిక్ వస్తున్నారు, మీ పబ్లిక్ సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరెన్ని ట్రోల్స్ చేసినా ఏమీ అవ్వదు, మీరేం దాని గురించి బాధపడకండి అని చెప్పారు. ఇంకా ఎవరైనా వచ్చారు సెలబ్రిటీస్ అంతకుముందు? సెలబ్రిటీసా వచ్చారు. అలీ గారు వాళ్ళు డ్రైవర్ని పంపించి కర్రీస్ పట్టుకెళ్ళారు. నిన్నేమో పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు భార్యను నాని ఉన్నారు కదా, హీరో నాని, బాగా వచ్చి ఈ క్రౌడ్ చూసి పాపం భయం వేసిందంటే లోపలికి రావడానికి ఇది లేక ఇంకా దొరకలేదని చెప్పి వెళ్ళిపోయారు నిన్న వాళ్ళు ఇద్దరు తీసుకోవాలి. సో మీ ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు. ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని చూడడానికి ఎక్కడెక్కడ స్టేట్ దాటి కూడా వస్తున్నారు. అది సంతోషంగానే ఉంది. ఇంతమంది అభిమానం అంటే అది ఎంత అదృష్టం చేసుకున్నానో నేను. మిమ్మల్ని బిగ్ బాస్కి పంపించాలి ఇట్లా కూడా అంటున్నారు, ఏమంటారు? బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్ ఉంది కదా, అంటే ఆ షో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పంపించాలంటున్నారు. అంటే వంటలు చేస్తారా దాంట్లో? వంటల ప్రోగ్రామా? కంటెస్టెంట్ లాగా అన్నమాట. అంటే వంటలు చేయాలా? వంటలు ఏం చేయవసరం లేదు, జస్ట్ మీరు ఒక పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. అవునా? సెలబ్రిటీస్ వెళ్తుంటారు యాక్చువల్గా. ఏమోనా తెలీదు. సో ప్రాపర్ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఆంధ్ర, మా గుడివాడ పెద్దరికపాడు మాది. సో ఇక్కడ పిల్లలు ఫ్యామిలీ? తామరకొల్లు ఫస్ట్, తర్వాత కొన్నిపాడు పల్లెటూరు. ఫ్యామిలీ పిల్లలు ఇక్కడే ఉంటారు మా అందరం. ఇద్దరు, ఒక పాప ఒక బాబు. బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్ పాప. సో చాలామంది కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా స్వయం కృషితో ఒక మహిళ హ్యాండిల్ చేసుకుంటూ ఎంత హ్యాండిల్ చేస్తున్నారు, ఇంతమంది కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తున్నారు అని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా బాగా మాట్లాడుతున్నారు మీ గురించి. అండ్ ఇంకా ఒక్కరే అంటే ఎక్కువ ఇక్కడ స్టాఫ్ని కూడా ఎవరిని పెట్టుకోకుండా వంటంతా కూడా మీరే చేసుకుంటారా? ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంతా అంటే దానికి ఎవరికైనా ఒకటే చెప్తాను నేను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పార్ట్నర్షిప్ మంచిగా ఉన్నంత వరకు కూడా ఏ ఫ్యామిలీ అయినా సరే ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్దాం. కానీ ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకునే దాన్ని బట్టి, అంటే నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని అనుకోకుండా ఉంటే, ఇప్పుడు చాలామంది అలా ఫైటింగ్ చేసుకునేవి కూడా నేను చాలామంది చూశాను. నేను చెప్తాను కూడా, వాళ్ళకి సజెషన్ ఇస్తాను, తప్పు అలా ఎప్పుడు అనుకోకూడదు, మనం ఎక్కువ చేస్తున్నాం కానీ మనం గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదని చెప్తాను. అలా ఇద్దరు కలిపి చేసుకుంటే కనుక ఏదైనా, ఇప్పుడు అలా నాకు అంకుల్ సపోర్ట్ ఉండబట్టే ఇప్పుడు ఏదైనా సరే అంకుల్ సపోర్ట్ వల్ల ఇవాళ నేను ఇలా నిలబడ్డాను అంటే, ఇవాళ ఇలా ఇక్కడ రన్ చేస్తున్నానంటే కూడా దానికి కారణం అంకుల్. కానీ స్టార్టింగ్లో ఒకలా ఉన్నారు, బాగా సక్సెస్ అయిన తర్వాత చేంజ్ వచ్చింది మీలో అని కొంతమంది అంటున్నారు. లేదు, అది అంటారు కదా, అప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లమ్స్, ఇవాళనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి. అంటే ఇట్లా నలుగురు వచ్చేటప్పుడు కొంచెము ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం మాయ చేస్తున్నారని, అలాగే ఏం మాయ చేస్తున్నావు, ఏం మంత్రం చేస్తున్నావు అని అన్నవాళ్ళు ఉన్నారు. కొంచెం నా మీద ఫైటింగ్ వచ్చినప్పుడు ఉన్నాయి కొన్ని, చాలా అంటే చాలా. అంటే అది పబ్లిక్ ఒకసారి అంటే ఫుడ్ బాగుంది, ఇంట్లో తిన్నట్టుంది, మంచిగా పెడుతున్నారు, అమ్మలాగా పెడుతున్నారు అని చెప్పి అందరూ కూడా కొంచెం ఎక్కువ దాని గురించి ఎక్కువ లైక్ చేశారనమాట. ఏంటి అసలు మీరు రెసిపీ ఏంటి, ఏం యూజ్ చేస్తారు ప్రతి వంటలో? అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవినమా, అన్నీ ఇంట్లో. అంత టేస్ట్గా ఉండడానికి స్పెషల్గా ఏమైనా యాడ్ చేస్తున్నారు మీరు? ప్రేమ ఆప్యాయతలు కాకుండా అది వండేది బాగా చేయాలి, ఎందుకంటే ఆ ఎనర్జీకి కారణం ఏంటంటే నా కస్టమర్సే. ఎందుకంటే ఆంటీ చాలా బాగుంది అని అలా అనేటప్పటికి నాకు ఇంకా బాగా సంతోషంగా ఉండి ఇంకా బాగా చేయాలి, నా కస్టమర్స్ ఇంకా బాగా పెట్టాలి అనే సంతోషంతో చేస్తాను నేను, బాగా చేయాలని. దానివల్ల ఏమో వాళ్ళ సంతోషము, వాళ్ళు ఎంకరేజ్మెంట్ వల్ల ఇలా చేస్తున్నానేమో, అంతా వాళ్ళదే క్రెడిట్ అంటే, అంతే నాదైతే కాదు. వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ప్లేట్ 1000 రూపాయలు అంటున్నారు, 2 లివర్లు అంటున్నారు, ఫైనల్గా దానికి ఏం చెప్తారు? ఆ 2 లివర్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు, ఆ 2 లివర్ల వల్లే బాబు ఇంత పబ్లిక్ ఇంత అలా వైరల్ అవుతుందా అసలు, నిజంగా. అంటే ఉన్నాయి కానీ ఇంత అలా అంటే ఎప్పుడూ లేదు ఇట్లా. అంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చాలామందికి చెప్తాను, ఎందుకంటే రోడ్ సైడ్ తీయొద్దు నాన్న అని చెప్తాను. ఎందుకంటే ఇది మనం ఉండేది ఫుట్పాత్ మీద నాన్న, రోడ్ సైడు, మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు కదా. దానివల్ల కూడా చాలామంది తీయొద్దని చెప్పినా కానీ ఆంటీ ఫుడ్ బాగుంది కదా, ఇప్పుడు ఇదే మాకు చెప్పకుండా, కానీ దానికి కూడా అంటున్నారు మేమేదో డబ్బులు ఇచ్చి దించుకున్నాను, మీకు డబ్బులు ఇచ్చి దించానా నేను? అలా ఇప్పుడు అనుకునేవి ఎన్నైనా అనుకుంటారు కదా,
అది ఇక బయటకు వచ్చినాక రోడ్డు మీదకి వచ్చినాక ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే ఇది నాకే కాదు, ముఖ్యమంత్రి అంత ఆయనకే చేస్తున్నారు. పాపం లేడీస్కి బస్సులు వేస్తారు, మంచిగా వేస్తుంటే కూడా ఆయన మీదే కామెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నేనంతా ఏంటి అసలు ఆ 2 లివర్ల వీడియో ఏంటి అసలు? వీళ్ళు 6 నెంబర్స్ వచ్చారు. 6 నెంబర్స్ వస్తే వాళ్ళు డబుల్ కర్రీ ఏమో 2 తీసుకున్నారు, 1 కర్రీ ఏమో 4 తీసుకున్నారు, తర్వాత 6 ఎగ్స్ తీసుకున్నారు. 6 నెంబర్స్ 900 అయింది. మళ్ళీ లివర్ ఏం చేశారంటే బాగుందని చెప్పి పార్సల్ కట్టమన్నారు. ఎంత అంటే 100 అన్నాను పార్సల్. మళ్ళీ 2 ఇట్లోకి వేసేయమన్నారు. మళ్ళీ అయితే వాళ్ళు వచ్చారు కదా, నేనేస్తా అంటే నేనేస్తా అన్నారు పైసలు అని చెప్పి ఇక దాంతో ఇక వాళ్ళకి ఆయనకి చెప్పాను 900 అన్నాను ఫస్ట్. ఇంకొక ఆయన నేనేస్తా అన్నారు. ఆయనకి చెప్పాను అనమాట, సార్ మీరు 2 లివర్లు ఎక్స్ట్రా కదా 1000 అయిందని చెప్పి ఆయనకి చెప్పాను నేను. అంటే అక్కడ ఉన్నారు ఫస్ట్ చెప్పడానికేమో క్రౌడ్లో నాకు కుదరలేదు అని కొంచెం గట్టిగా చెప్పాను అనమాట, వినపడాలి కదా అని. దానికి ఇలా చేశారనమాట. ఆ వీడియో మీకే ప్లస్ అయింది ఎంతమంది కస్టమర్స్ రావడానికి. అవును, ఆ బాబు ఎక్కడ చూసినా అయ్యో 2 లివర్లు లాంటి అంటున్నారు బయటకు వెళ్తే. అవును అవును అందరూ అలానే అంటున్నారు. మార్కెట్కి వెళ్తే మొన్న 2 లివర్లు లాంటి అంటున్నారు. బాబోయ్ నాకు అసలు భలే నవ్వొచ్చింది. సో మార్నింగ్ ఏ టైంకి మీరు మార్నింగ్ ఏ టైంకి లేచి ఎన్ని గంటలు ప్రిపేర్ చేస్తారు? 5కి స్టార్ట్ చేస్తాము. అంటే వెజ్ 8:30 కల్లా వెజ్ అయిపోతుంది. నాన్ వెజ్ అయ్యేటప్పటికి నాన్ వెజ్ ఏమో 8:30కి వస్తుంది. నాన్ వెజ్ అన్నీ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి బయలుదేరితే ఇక్కడికి 1 అవర్ పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 12:30కి స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలు ఉంటుంది? 12:30 అంటే నాన్ వెజ్ మాత్రం ఎంత తెచ్చినా 2 అవర్స్లోనే అయిపోతుంది. నాన్ వెజ్ మాత్రం. వెజ్ మాత్రం అలానే ఉండిపోతుంది. వెజ్ ఇప్పుడు అయితే వెళ్ళంగానే మళ్ళీ కొంచెం ముద్ద అన్నం తినేసేసి ఒక 1 అవర్ మాత్రం పడుకుంటాం. అంటే నిద్రపోము, మామూలుగా ఉన్నాయి నడుమాల్చుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నీరసం వస్తుంది. కొంచెం సేపు నడుమాల్చుకున్నాం, మళ్ళీ లేచి మళ్ళీ రేపటికి మళ్ళీ కూరగాయల కటింగు మసాలాలు అన్నీ మళ్ళీ పొద్దున్నే అంటే అన్నీ అవ్వు అన్ని కూరగాయలు అంటే అన్నీ కటింగ్ చేయం. కొన్ని ఉల్లిపాయలు పొట్టు తీసుకోవడం అట్లా అన్నీ అలాంటివన్నీ చిన్న ఇంటికి వెళ్ళినాక చేసుకుంటాం సాయంత్రం. సో మరి ఇప్పుడు పెంచే అవకాశాలు ఉన్నాయా మీరు డైలీ ప్రిపరేషన్ అనేది? ఎంతమంది కస్టమర్స్? లేదు నాన్న, ఎందుకంటే పాపం అదే బాధ అనిపిస్తుంది. చాలా మంది అలా తిరిగి వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చా అంటే డబ్బులు పెట్టుకుని నా కోసం అంత దూరం నుంచి వచ్చారంటే హ్యాపీ అనిపిస్తుంది. అలా తిరిగి వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం కదా, ఇంకా ఓపిక మించి అయితే చేయలేం కదా. అది అలానే స్టాఫ్ని పెట్టుకుని పెంచే ఆలోచన లేదు? లేదు నాన్న, ఎందుకంటే ఎంతవరకు చేయగలరు రెగ్యులర్గా అంతే చేస్తారు. అంతే 2 అవర్స్లో ఎంతమందికి అందితే అంతమంది. మనకు అన్ని వాటర్ కూడా కొనుక్కునే చేయాలి నాన్న. మనకు వాటర్ ప్రాబ్లం ఉంది, అంటే వాటర్ లేవు, బోర్ అవేమి లేవు. అన్నీ కూడా మంజీరా వాటరును ఇవి నల్ల వాటర్ ఉంటాయి కదా వాటితోటే, అంటే మినరల్ వాటర్ను వంటకేమో మినరల్ వాటర్ వేయించుకుంటాం డబ్బాల్లోకి. మిగతా అవన్నీనేమో మామూలు వాటర్ ప్రాబ్లం, వాటర్ కూడా కొనుక్కోవాలి. దాని గురించి ఇంకా ఎంత చేసినా మనకి ఎన్ని లెక్కేసుకుంటే రెంట్లో పెరిగిపోయినాయా. ఇప్పుడు సొంత ఇల్లు ఏదైనా కానీ సరిపోవట్లేదు. మరి చిన్నది అంటే 60 గజాలది అనమాట. అది చిన్నగా ఉంటాయి. వంటకు కూడా మనకు జాగా సరిపోదు. ఇదిగో ఇంతనే ఉంటుంది వంటలు చేసేది కూడా. మాది ఆల్రెడీ వీడియో తీశారు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వచ్చి. ఇంకా సరిపోదు, ఇంకా చాలు, ఇంకా ఉన్నంత వరకు చాలు మనకు. అంతే. ఇదే నాకు 1,50,000 అంటే నాకు ఎంతో గొప్పగా ఉంది నాకు. ఎందుకంటే ఇదివరకు ఏం లేదు కాబట్టి ఇవాళ దాంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటర్ కదా. ఇంకా ఆస్తికి మితమే ఉంది నాన్న. ఇంకా ఇది చేసే కొద్దికి ఆశ ఉంటుంది. లేదు నాన్న, అదే నేను చెప్తున్నా. ఎవరైనా సరే మీరు నాకు ఈ హెల్ప్ ఒకటి చేసి పెట్టండి. ఎందుకంటే దాన్ని ఏమంటారో నాకు తెలీదు, ఇట్లా అంటున్నారు కదా, వాళ్ళకి అలా లేకుండా అలా అనకుండా చేయాలంటే ఇప్పుడు నేను అదే 100 kgs మీరు కావాలంటే కాంటాలు కూడా నేను చూపిస్తా. అదే ఇది ఇక్కడ తీసి మీరే ఎవరో ఒకళ్ళు డబ్బుల దగ్గర ఉండి ఇవన్నీ సాయంత్రానికి అన్నీ కట్టగా నాకు ఎంత మిగులుతాయి అనేది మీరే చూసుకోండి. అల్లం వెల్లుల్లి కానించి అన్నీ ఇంట్లోవే కదా కొనేవే, మామూలు బయటది అది కూడా వాడను. ఇంత టేస్ట్ రావడానికి గల కారణం కూడా అవే. మరి వాళ్ళన్నీ పెరిగిపోయినాయి. ఆనియన్స్ పెరిగినాయి, ఎగ్స్ పెరిగినాయి, ఉల్లిపాయలు కానించి మొత్తం అల్లము వెల్లుల్లిపాయలు సరుకులు అన్నీ పెరిగినాయి. మరి దాన్ని బట్టి లెక్కేసుకుంటే మనకి కానీ 5,000 అంటే 6,000 అంటే మాటలా, అన్ని డబ్బులు అంటే మాటలా, అది చాలు. అదే ఎక్కువగా ఫీల్ అవుతున్నాం. అయితే ఇక్కడ ఫుడ్ సెంటర్లు చాలా సెంటర్లు ఉన్నాయి మీ పక్కనే, కానీ ఇక్కడికి ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు కదా, మరి పక్కన వాళ్ళతో మీకు రిలేషన్ ఎట్లా ఉంటుంది? అందరూ మంచిగానే ఉంటారు. ఉంటారా? బాగానే ఉంటారు. బిజినెస్ మీకు ఎక్కువ అవుతుందని అట్లే ఉంటుంది.
అది ఏమో అది అందరూ అయితే మేము మనకి ఎవరితోని గొడవ లేదు. ఇక్కడే కాదు ఎక్కడ కూడా మనకి వ్యక్తిగతంగా అయితే ఎవరితోని గొడవ లేదు. ఇక వ్యాపార పరంగా ఏమో అసలు చెప్పలేము. పైకైతే బాగానే ఉంటారు, మనసులో ఏముందనేది మనకు తెలియదు కదా. అది బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. సో రైట్, థ్యాంక్ యూ ఆంటీ. సో నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువైపోయింది. సో మిమ్మల్ని చూడడానికి వంటలు అయిపోయినాయి, మిమ్మల్ని చూడడానికి నిలబడ్డారు అందరూ కూడా. పబ్లిక్ అందరికీ కూడా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ నాన్న. పబ్లిక్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే అది ఆ పబ్లిక్ వల్లే, ఆ కస్టమర్. ఆ పబ్లిక్ లేకపోతే అసలు నేను ఇక్కడ లేనే లేను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆంటీ. థ్యాంక్ యూ. హాయ్ పాపా. హాయ్, నీ పేరేంటి? ఆరాధ్య. ఆరాధ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. క్లాస్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాదాపూర్. మాదాపూర్ నుంచా? ఓకే. ఇక్కడ ఫుడ్ ఇంతకు ముందు తిన్నావా, ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నావా? ఇప్పుడే ఫస్ట్ టైం. ఏం తిన్నావు? చికెన్ కర్రీ, మటన్. బాగుందా? బాగుంది. ఓకే. అంటే ఇంట్లో మీరు ఇంట్లో చేసుకున్నట్టుందా? అవును, ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంది. ఏం నచ్చింది? చికెన్ కర్రీ నచ్చింది? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైనా? ఓకే. చికెన్ ఫ్రై చాలా బాగుంది. ఇంట్లో చేసినట్టుగా ఉంది ఫుడ్. ఇంట్లో చేసినట్టుందా? అవును. మీరు ఎప్పటి నుంచి వస్తారు? నేను 3-4 సార్లు వచ్చాను, బట్ క్రౌడ్ చూసి వెళ్ళిపోయాను. ఈరోజు తక్కువ ఉంటుందేమో అని వచ్చాను, బట్ స్టిల్ ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది. బట్ సమ్హౌ వీ కుడ్ ఏబుల్ టు రీచ్ దేర్. ఫుడ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఓకే, చాలా హోమ్లీ టేస్ట్లోనే ఉంది, ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది. చికెన్ ఫ్రై ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. యాక్చువల్లీ ఓపెన్ చేసి నాకు ఒక 20 minutesకే చికెన్ ఫ్రై, మటన్ కర్రీస్ అవన్నీ అయిపోయినాయి అంటేనే ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఫుడ్ ఈజ్ హౌ గుడ్ ఇట్ ఈస్. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ గెటింగ్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఛాలెంజ్ హియర్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. యాక్చువల్లీ బయట అనుకున్నట్టుగా ప్రైసెస్ ఓవర్గా అట్లా కూడా ఏం లేవు. ఇట్ ఈస్ క్వైట్ రేట్ ఎంత? నేను చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ తీసుకున్నాను, 300 రూపీస్ తీసుకున్నారు. యాంపుల్ హ్యాండ్సమ్ అమౌంట్ మాకు ఇద్దరికి సరిపోయింది. ఇట్స్ అ గుడ్, వర్త్ డిజర్వింగ్ పేయింగ్ దట్ మనీ. ఓకే, అంటే ప్లేట్ 300 అంటే ఓకేనా? ఓకే అండి, క్వాంటిటీ కూడా చాలానే ఇస్తున్నారు కదా. చికెన్ ఫ్రై కూడా మనకు నార్మల్గా బయట రెస్టారెంట్కి వెళ్తే ఆ ప్లేట్కే 400-450 ఛార్జ్ చేస్తారు వీళ్ళు పెట్టే క్వాంటిటీకి. ఎక్స్ట్రా రైస్ ఇచ్చారు. ఇంకా క్రౌడ్ లేకుంటే మనం ఇంకా జస్టిఫై చేయొచ్చు. బట్ ఇట్ యాక్చువల్గా ఇప్పుడు మనం ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్తే పీస్ఫుల్గా కూర్చుని తినొచ్చు. బట్ ఇక్కడ క్రౌడ్ చూస్తే మీరు చెప్పారు ఇప్పుడు మనకి ఇక్కడ ఫుడ్ దొరకడం అనేది ఛాలెంజ్ అని. సో మరి మనం ఇంత ఫైట్ చేసి ఇక్కడ తినే కంటే రెస్టారెంట్లో అదే కాస్ట్కి తినొచ్చేమో కదా? లేదండి, ఈ రెస్టారెంట్ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. రెస్టారెంట్లో ఇంట్లో వండిన టేస్ట్ రాదు కదా. ఆబ్వియస్లీ మీరు ఎక్కడ ఏ రెస్టారెంట్ తీసుకున్నా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బ్లాండ్ ఆర్ సమ్ అదర్ టేస్ట్ వీ విల్ గెట్. బట్ ప్యూర్గా ఆమె చేతితో వండినట్టుగానే మనకు తెలుస్తుంది. అది ఇంట్లో వండినట్టుగానే ఉంది. ఫ్యామిలీతో రాలేము, దట్ ఈస్ ట్రూ. వాళ్ళు కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకుంటే బాగుంటుంది. ఎంట్రీ ఒక దగ్గర నుంచి, ఎగ్జిట్ ఒక దగ్గర నుంచి పెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ ఈజీ. దే కెన్ క్యాప్చర్ మోర్ పీపుల్. అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ ఫుడ్ సెంటర్? సోషల్ మీడియా ఎప్పటి నుంచో తెలుసండి. నేను ఇక్కడే ఇన్ఆర్బిట్ వెనకాలే ఉంటాం మేము. ఎప్పటి నుంచి తెలుసు, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ నార్మల్ స్ట్రీట్ ఫుడ్. బట్ ఈ ఫేస్బుక్, ఇన్స్టా ఎక్కడ చూసినా ఈవిడ గారు కనబడతా ఉన్నారు, ఇంత క్రౌడ్ ఉంది. సో లెట్స్ గో అండ్ ట్రై. టుడే ఇస్ 26 January కదా, ట్రై చేద్దామని వచ్చాం. భయ ఎక్కడి నుంచి వచ్చారు? బ్రో తిరుపతి నుంచి వచ్చాం బ్రో. ఈ ఆంటీ కోసం కాళ్ళు ఇరిగిపోయింటా బ్రో, ఇంకొక నిమిషం ఉండుంటే. ఆ రేంజ్లో ఉన్నారు బ్రో. తిరుపతి నుంచి రావడం ఏంటి? తిరుపతి అంటే 1.5 year నేను IIIT కడపలో చదువుతున్నా బ్రో. ఆన్లైన్లో రీల్స్ చూస్తుంటే అప్పటి నుంచి 1.5 yearగా వద్దా అనుకుంటూనే ఉన్నాను. సో ఇప్పటికి కుదిరింది. అది ఎట్లా అంటే రీసెంట్లీ నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. సో తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొచ్చే లోపల తీసుకున్న ప్లేట్లో డబ్బులు ఇక్కడికి రిటర్న్ రావట్లేదు. ఆ రేంజ్లో ఉంది ఇక్కడ. ఓకే, ఇంతవరకు తినలే బ్రో. టేస్ట్ చేయలేదు? ఇంకా చేయలేదు బ్రో, అలసిపోయాను. అసలు తినే ఓపిక కూడా లేదు. పొద్దున్న తినకుండా వచ్చిన ఆంటీదే తిందామనేసి. మేము కూడా అక్కడి నుంచే బ్రో, కడప నుంచే. తిరుపతి నుంచి వచ్చామన్నా. కాకంటే గంట నుంచి వెయిట్ చేస్తానన్నా, మతిపోతాను. ఎంత ప్లేట్ ఎంత కాస్ట్? 300 అన్న. వర్తేమో తెలియదు కానీ పర్టికులర్ రేట్స్ చెప్పే అంత టైం కూడా లేదు అక్కడ. మేము వెళ్ళాము, చికెన్ 2, మటన్ 2 చెప్పాము. మటన్ అయిపోయిందండి. కొన్ని చికెన్ ఇవ్వండి అంటే చికెన్ తీసుకున్నాం. తర్వాత లివర్ వేసింది. ఎట్లా వేసిందో తెలియదు. మొత్తానికి ఇచ్చిన డబ్బులకి ఈక్వల్ ఇచ్చేస్తా అని చెప్పింది. ఇచ్చింది తీసుకొచ్చేటప్పటికి ఇట్లా ఏంటి ప్లేట్ మిగిలింది. మరి ఇక్కడికి వచ్చినందుకు సాటిస్ఫైడేనా? తిన్న తర్వాత చెప్తాం బ్రో. అది
కొంచెం కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని తినాలి మొత్తానికి. అంటే ఇంకా రెగ్యులర్గా వచ్చి తినాలంటే కష్టమేనా? రెగ్యులర్గా అయితే పాసిబుల్ కాదు బ్రో. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ ఇయర్ సంథింగ్ నీకు అట్లా ఒకసారి ఆమె దగ్గర ఎట్లా ఉంది ఓ ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తే తప్ప ఇంకా ఇక్కడికి రావడం అంత మంచి బికాస్ అంటే ఇక్కడ ప్లేస్ కరెక్ట్గా లేదు కాబట్టి. లేదు. ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైనా సంథింగ్ క్యూస్ లాగా ఏదైనా రెడీ చేస్తే వచ్చేసి ఒక వైపు ఇంకో వైపు అవుట్ రెడీ చేస్తారంటే కుడ్ బి బెటర్ అవుతుందేమో. ఇట్లా ఉంటే మాత్రం ఇట్లా ఎంటీ ప్లేట్సే మిగులుతుంది. ఆ టేస్ట్ బాగుందన్న. అంటే మామూలు యావరేజ్ అంతే. అంటే ఆంటీ కోసం వచ్చాము. అంటే ఆంటీని చూద్దామని ఆంటీ చూద్దామని వచ్చాము. అంటే రియల్గా చూస్తే అది డిఫరెంట్ ఉంది కదా. అంటే ఫ్యాన్ ఇంకా నేను చూడలేను ఇంతవరకు. వాళ్ళ రెస్టారెంట్ కిందకు వచ్చాను నేను, ఇంకా చూడలే డైరెక్ట్గా. ఓకే. ఫుడ్ ఎట్లా ఉన్నా ఆంటీని చూసి వెళ్దామని వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? బెల్లారి కర్ణాటక. బళ్ళారి నుంచి. ఇక్కడ ఉంటారా అక్కడ నుంచి వచ్చారు? ఈరోజు వచ్చినాము. నిన్న వెళ్ళినాము అక్కడ నుంచి ఈరోజు వచ్చినాము తినడానికి. మా ఫ్రెండ్ పేరు ఎన్టీ. ఇక్కడ ఆంటీ ఎంతో ఫేమస్ మా ఆంటీ. తిన్నారా ఫుడ్? తిన్నాం, చాలా బాగుంది. ఏం తిన్నారు? చికెన్, మటన్ కర్రీ, బగారీస్ చాలా బాగుంది. బాగుందా? బాగుంది. 300 ఒకరికి 300 ప్లేట్ 300 బాగుంటుంది. బాగుంది. ప్రైస్ కూడా వర్తబుల్లే, కానీ ఇక్కడ ఎండలో తినలేకపోతున్నాం. టోకన్ అవన్నీ పెట్టాలా సార్? టోకన్ పెడితే కొద్ది ఎగ్జిట్ ఇన్ను ఒక సైడ్ పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నైట్ నిద్ర చేయాలి అంతా. ఆంటీ మటన్ కర్రీ కళలో ఏమంటున్నారు తెలుసా? మొత్తం 1000 అయింది అంటున్నాడు. మీ నలుగురికి ఎంత అయింది? 1000 అయిందా? 1000 అయిందన్న. 1000 5 members 1000. చాలా బాగుంది. ఫుడ్ గట్టిగా తిన్నాంగా పాపం వాళ్ళదేం తప్పు. అమౌంట్ తగ్గగా ఫుడ్ కూడా చాలా బాగా వస్తుంది. క్వాంటిటీ చాలా బాగుంది. ఇప్పుడు తినేసి ఇంకా బళ్ళారి వెళ్ళిపోవడానికి బళ్ళారి నైట్ ఎక్కడేమి ఇంకా మళ్ళీ తినాలనిపిస్తే మళ్ళీ వచ్చాం సార్. మళ్ళీ వస్తాం, బళ్ళారి నుంచి వస్తాం. ఇక్కడ పెట్టినది 300 అన్న. తెలుగు ఏడప్ప ఛార్జ్ 2000. ఆడ నుంచి ఇడికి ఛార్జ్ 2000. ఇక్కడ తిండి 300. ఎందుకు రాదంటే మొక్కము నూనె అయిపోయింది. ఇక్కడ నిలబడి 10 గంటలకు వచ్చినాము. ఆంటీ చూస్తే 12 గంటలకు వచ్చింది. ఎండలో నిలబడి మొక్కమంత నూనె అయిపోయింది. నెక్స్ట్ టైం రాము, కానీ భోజనం మాత్రం బాగుంది. పార్సల్ ఏం తీసుకెళ్ళట్లేదా మరి? తెలుగు అంతగా రాదు, మళ్ళీ అపార్థం చేసుకోవద్దండి. కన్నడ వాళ్ళం మేము. ఫుడ్ అయితే నచ్చింది కదా? ఫుడ్ అయితే సూపర్. ఇక్కడ నుంచి వచ్చారు? నానాక్రమ్ కూడా ఫుడ్ కోసం వచ్చారా? ఫుడ్ కోసం వచ్చి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం. ఎలా తెలిసింది మీకు ఇక్కడ? ఇన్స్టా రీల్స్లో చూసి వచ్చినాం. ఓకే, రీల్స్ లో చూసే. రీల్స్ నుంచి చూసే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. మరి ఇక్కడ ఈ క్రౌడ్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఆకలి చచ్చిపోయింది. మరి తిని వెళ్తారా తినకుండా వెళ్తారా? తినే వెళ్తా. చచ్చిపోయినా తినే చచ్చిపోయిన తినే వెళ్తా. ఓకే. సో రెగ్యులర్గా చూస్తుంటారా వీడియోస్? రెగ్యులర్గా చూస్తూ ఉంటా. ఈ మధ్యన మీమ్స్ ట్రోల్స్ ఎక్కువ వచ్చినాయి కదా ఆంటీ మీద. బాగా కాస్ట్లీ అని వచ్చినాయి, కానీ ట్రై చేయాలని వచ్చిన. అంటే ప్లేట్ ఎంత ఇప్పుడు అడిగారా? లేదు, 200 అంట కదా చికెన్, తెలీదు. సో మరి రెస్టారెంట్లో తినడానికి ఇక్కడ తినడానికి డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? తిన్నాక చెప్పాలి ఇక, అంతే. ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసినాక చెప్తా. మీరు ఎక్కడ నుంచి? నేను నానక్రాబ్గూడ నుంచి వచ్చాను ఈరోజు. ఇప్పుడు తినడం కోసం ఇక్కడ ఈరోజే మా ఫ్రెండ్స్ చెప్పారు ఇన్స్టాగ్రామ్లో తను చాలా ఫేమస్ అయ్యారని. మా మేల్ కొలీగ్స్ ఏమో వెళ్దాము అంటే, సరే ఎక్స్పీరియన్స్ చేద్దాము. స్ట్రీట్ సైడ్ అంటే పానీపూరియే కానీ నించొని ఫుడ్ మనం తినం కదా, కానీ తను వైరల్ అయ్యారు. ఆవిడని చూడడానికి కూడా మేము నిలబడి స్ట్రెచ్ చేసి చూడాల్సి వచ్చింది. ఒక ఆడవాళ్ళు ఇలా సక్సెస్ అవుతున్నారు సోషల్ మీడియా వల్ల అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. బట్ మరి ట్రోలింగ్ గురించి ఏం చెప్తారు? నేను ట్రోల్స్ చూడలేదు, ఈరోజే నాకు తెలిసింది ఆవిడది ఒక వైరల్ వీడియో ఉంది అని. డైరెక్ట్గా ఫుడ్ టేస్ట్ చూడడానికి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి చూడాలి ఏంటున్నాయి ఆవిడ మీద వీడియోస్ అని. సూపర్ ఉంది. బోబిజీ నగర్. చికెన్ రైస్ తిన్నా ఫస్ట్, ఇంకోసారి కూడా వచ్చిన. అప్పుడు వెజ్ తిన్నా, ఇప్పుడు నాన్ వెజ్ తిన్నకి వచ్చిన. నాకు తెలియదు, మా అన్న తెస్తాడు. ఫుడ్ సూపర్ ఉంది.
మాకన్నా బాగా చేస్తుంది, మీ ఇంట్లో కంటే బాగా చేస్తారు. చాలా బాగా. హైదరాబాద్లో ఇంకా ఈ టేస్ట్ ఎక్కడ ఇప్పటివరకు తినలేదు. ఫుడ్ ఎప్పుడు ఎక్కడ తినలే, ఫ్రైడ్ రైస్ నూడిల్సే తింటా. ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నా నేను, అంతే. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? సత్తుపల్లి. సత్తుపల్లి నుంచి ఫుడ్ తినడానికి వచ్చారా? ఫుడ్ తినడానికి రాలేదు, టేస్ట్ చేద్దామని వచ్చాము. టేస్ట్ చేయడానికి వచ్చాము. ఓకే, అంటే ఏదైనా వర్క్ పరంగానే వచ్చారా? మా కంపెనీ మీటింగ్ మీద వచ్చాము, అది అయిపోయింది నిన్న. ఈరోజు ఉండి తిరిగేసి టేస్ట్ చేద్దామని వచ్చాము. మరి ఈ ఫుడ్ సెంటర్ ఎట్లా తెలిసింది? యూట్యూబ్ ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఈ మధ్య టెస్ట్ చేయాలి. ఓకే, ఈ మధ్య కాలంలో ఏం చూసారు? రీల్స్ అంటే ట్రోల్స్ అవుతున్నాయి కాస్ట్ ఎక్కువ అని. అంటే నిన్న మా కంపెనీ మీటింగ్లోనే మా సార్, కంపెనీ సార్ కూడా ఆయన రీల్స్ గురించి చెప్పాడు. ఆమె ఒక్కతే సింగిల్ హ్యాండ్ మీద చేస్తుంది, ఆమె దగ్గర ఉన్న కృషి పట్టుదల మీ దగ్గర ఉండాలి అని చెప్పేసరికి మాకు కొద్దిగా ఆతృత వచ్చింది. కృషి ఏంటో తెలుసుకుందాం. క్రౌడ్ కనపడుతుంది. హైదరాబాద్లో ఇంతకుముందు తిన్నారా ఎక్కడైనా? తిన్నాం, మామూలు బయట ఎక్కడో ఒకసారి తినేసి వెళ్ళిపోయాం. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ అంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇప్పటివరకు మీకు ఫుడ్ దొరకలేదు, 1 అవర్ నుంచి ఉన్నారా? హాఫ్ అన్ అవర్ అవుతుంది, కాకపోతే కష్టం, దొరకదు, వెళ్ళిపోవటం మంచిది. తీసుకోరా? టైం దొరికేటట్లేదు, 2 గంటలు ఉన్నా కానీ అనవసరం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాం. మీరు అక్కడ నుంచి ఫుడ్ తినండి. మీరు మేము సత్తుపల్లి ఫుడ్ టేస్ట్ చేద్దామని వచ్చి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.